హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి కిట్టి పార్టీలో ఓ స్పెషల్ ఉందండి. ఈసారి ఫుడ్ గురించి కూడా చెప్తాండి. లాస్ట్ కిట్టి వీడియోలో ఎవరో అడిగారు ఫుడ్ గురించి చెప్పలేదని. ఇది మే మంత్ కిట్టి పార్టీ వీడియో. అలాగే మే 10th కిట్టి పార్టీ జరిగింది. మే 9th నా బర్త్డే ఇంట్లో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నా చెప్తాను. సెలబ్రేషన్ అంతా ఏమి ఉండదండి. సారీ అయితే బాగుందండి. ఇది ఎన్నో రోజులైందండి తీసుకుని, ఇప్పుడు కట్టాను. ఇది ఆన్లైన్ లో బుక్ చేసిందండి. ఇన్స్టాలో అశోక్ టెక్స్టైల్స్ అని ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకున్నా. ఎన్నో రోజులు కాదండి, ఇయర్ అయిపోయిందేమో. ఇవాళ నా బర్త్డే, రేపు మా ఆయన బర్త్డే. అవునా అవునా? హ్యాపీ బర్త్డే చెప్పు నాకు. సరిగా చెప్పాలి. ఇదండి చెప్పి పద్ధతి ఇది. ఏం చేయాలి ఇలాంటి మొగుడిని పట్టుకుని? ఈ రోజు ఏంటో గుర్తుందా అంటే, నీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే అంటారు అనమాట. ఆ రోజు సాటర్డే అండి. టెంపుల్కి వెళ్దాం కింద కొద్ది కారు సిద్ధులోకి కార్ స్టార్ట్ అవ్వలేదు. కార్ స్టార్ట్ అవుతుంది. పాపం వాచ్మెన్ లో లోపల నుంచి బయట వరకు తోసుకొచ్చారు, అయినా స్టార్ట్ అవ్వలేదు. బ్యాటరీ అయిపోయింది అనుకుంటానండి, అది ఎప్పటి నుంచో ప్రాబ్లము. కార్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకేం చేసేది ఏముంది, బండి మీద వెళ్దామని బండి తీస్తున్నారనమాట. కార్ కావాలని పోగొట్టవు కదా. 10:30 ఎంతో అయినట్టుకుందండి. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. అప్పటికే ఎండ బాగా వచ్చేసింది అనమాట. ఈ టెంపుల్ అయితే మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గర ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. బాగుంటుంది. ఇంకా రోజు సాటర్డే కదా, జనాలు కూడా బాగానే ఉన్నారండి. ప్రదక్షిణ చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి, బయటే కొడతారు కదా, కొబ్బరికాయ కొడుతున్నారు మా ఆయన. చూడండి లైన్ అంత ఉందన్నమాట, ఇంకా పై వరకు ఉంది. ఏ టెంపుల్ అన్నా అంతే కదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అటు ఇటు అమ్మవారు, మధ్యలో స్వామివారు ఉంటారనమాట. అదిగోండి వెంకటేశ్వర స్వామి. ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఇంకా ఈ టెంపుల్కే వచ్చాము. దర్శనం అయిపోయి అర్చన చేసుకున్నాక మనకి నచ్చేది ప్రసాదం అండి. గుళ్ళో ఇచ్చే పులిహోర అయితే ఎంతమందికి ఇష్టం, మాకైతే చాలా ఇష్టం అనమాట. అది గుళ్ళో ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. మా ఆయనకు ఒకప్పుడు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలీదు. ఇప్పుడు తినడం తగ్గించేసారు. గుళ్ళో ఇచ్చిందంటే తింటారనమాట. పులిహోర తింటే ఒక పిక్ కూడా దిగేసాం అనమాట. పులిహోర అయిపోయింది, అదండి పులిహోర అయిపోయింది. తర్వాత కొబ్బరి మొక్క. ఏంటంటే ఆ రోజు టిఫిన్ కూడా చేయలేనట్టుకుంది. మిల్క్ షేక్ ఏదో తాగామన్నమాట, గుడికి వస్తున్నాం కదా అని. దర్శనం అయితే అయిపోయింది, అర్చన చేసుకున్నాము. మళ్ళీ ఎండలోకి రావాలంటే భయం వేసింది అనమాట. ఇంకో టెంపుల్లో అప్పటికే ఇంతమంది జనాలు ఉన్నారు. ఈయనకి డబ్బులు వేసేసి బస్సు అన్నది మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ ఎండలోకి రావాలంటే ముసుకేసానండి. మాకు ఈ టెంపుల్ అయితే దగ్గరే, కానీ ఎండకి భయం వేసి అలా ముసుకేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఎండ ఉంది. ఆ రోజు అయితే ఇలా గడిచింది. ఇంట్లో అయితే కేక్ కట్ చేయలేదు ఆ రోజు. నెక్స్ట్ డే 10th అనమాట. ఆ రోజు మా ఆయన బర్త్డే కూడాను. కిట్టి పార్టీ కూడా అదే రోజు అండి. లంచ్కి వచ్చాము. మాకు దగ్గరలోదండి అతిథిలో ఇచ్చారు మా ఫ్రెండ్ శ్రీవల్లి గద్ది. ఈసారి ముందే టేబుల్ బుక్ చేస్తారు కదండి, అవి కనుక్కుంటున్నారు ఆ డీటెయిల్స్. అతిథి అంటే ఇదివరకు కన్నా రీమోడలింగ్ చేశారు, అది కూడా చెప్తా. కానీ మేము ఇంచుమించు 15 మెంబర్స్ అట్లా ఉంటామండి. పెద్ద టేబుల్ కావాలి, ఒక రూమ్ కావాలంటే అవ్వలేదు అక్కడ. ఇంకా 2-3 టేబుల్ జాయిన్ చేసి బయట కూర్చున్నాము. ఇంకా అదితి రీమోడలింగ్ చేసాక ఎలా ఉంది అదండి. ఆ ముందు రోజే బర్త్డే అవడం వల్ల ఏదో స్వీట్ పట్టుకెళ్తే తినిపించింది అనమాట మా సీనక్క. అప్పటికైతే అందరు రాలేదండి, కొంతమందిమే వచ్చాము. అదండి ఆర్డర్ ఇస్తున్నారు. లాస్ట్ వీడియోలో ఎవరో ఫుడ్ డీటెయిల్స్ చెప్పొచ్చు కదా అని అడిగారండి. చికెన్ హాట్ అండ్ సూర్ 1/2 చెప్పామండి, 179 పడింది. నెక్స్ట్ నేను చికెన్ మెజెస్టిక్ 399 పడిందండి ప్లేట్. చికెన్ టిక్కా కబాబ్ 419 పడిందండి ప్లేటు.
చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ 359 చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్ 359 పడిందండి. అంతే రీమోడలింగ్ చేశారు కదా, రేట్లు కూడా ఇది వరకు అడిగారు, అందుకనే చెప్తున్నా. ఇదిగోండి నేను తెచ్చిన స్వీట్ పాలకోవా. మండపేటలో చాలా ఫేమస్ అండి, ఆర్డర్ పెట్టుకుంటే చేసిస్తారు అంతే. ఈ స్వీట్ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం, నా మేనగోళ్ళకి ఇష్టం, నా కూతురికి ఇష్టం, అందరికి ఇష్టం. ఒకటే బాక్స్ దొరికింది, అందుకే బర్త్డే ఉంది కదా అని తెచ్చేసా. కోటి హాయ్ చెప్తుంది చూడండి. మా లావణ్య పాప ఫుడ్ గురించి చెప్పి చాలా రోజులైంది. లావణ్య బాగుందా? ఇది వరకు చెప్పేదాను, మళ్ళీ ఇలా ఎదురుకుండా కూర్చున్నాం. ఎలా ఉంది? బాగుందా? లావణ్య పాప చెప్పి చాలా రోజులైంది అలాగా. అదండి అందరూ స్పూన్లతో తిన్నారు, నాకు చేయి పెట్టలేంది అవ్వదన్నమాట, చేత్తోనే తిన్నాను. ఇంకా ఈ అతిథిలోకి కూడా రీమోడలింగ్ చేసాక ఫస్ట్ టైం వెళ్ళడం ఇదేనండి, కిట్టి పార్టీకి వెళ్ళాము. నాకు తెలిసి అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి, వెయిటింగ్ ఎక్కువ ఉంది. అదే ఇంకా ఆ రోజు సండే కూడా కదా, అందుకు కూడా అయి ఉండొచ్చు. ఇంకా మాకు మేమే పెట్టేసుకున్నాం అనమాట. బిర్యానీ వచ్చింది, ఆల్రెడీ స్టార్టర్స్ అయిపోయినాయి. ఆ రోజు కిట్టి పార్టీలో స్పెషల్ ఏంటంటే ఆ రోజు మదర్స్ డే కూడా అండి, అందుకనే రెస్టారెంట్ అయితే ఫుల్ రష్ ఉందన్నమాట. చూడండి మళ్ళీ మా లావణ్య పాప బిర్యానీ గురించి చెప్తుంది. ఏ లావణ్య ఎలా ఉంది? బాగుందా? అదండి లెగ్ పీస్ని పట్టుకుని పిక్ దిగచ్చు అంటే ఏదో ట్రై చేసాము, ఏదో వచ్చింది. అతిథిలో ఫుడ్ టేస్ట్ గురించి చెప్పాలంటే ఓకే అని చెప్పుకోవచ్చండి. ఆ రేట్లు కూడా అదే రీజనబుల్గానే ఉన్నాయి. ఫుడ్ మరీ సూపర్ ఏం కాదు, మరీ బాగాలేదని కూడా చెప్పలేమన్నమాట. అదండి మేము తినింది అయితే నాన్ వెజ్, వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అదే వెజ్ అయితే మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాన్ వెజ్ అయితే ఎట్లా ఉంది. అది మాత్రం వాళ్ళు ఎవరు అదండి అటు లైను ఇటు లైను మొత్తం ఆ బ్యాచ్ అయితే ఇది. అప్పటికే లంచ్ అయిపోయిందండి, కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. మే నెలలో బర్త్డేలో అయితే శ్రీవల్లి గద్ది నాదినండి. శ్రీవల్లి గద్ది May 1 మేడే, అందుకు నాకు ఆవిడది గుర్తుండిపోద్ది. May 9 అయితే నాది. స్కూల్లో సైలెంట్ క్లాస్ కొట్టించామండి. చెప్పి ఇలా బయట జరిగే కిట్టి పార్టీలో ఫస్ట్ జరిగింది పద్మజ గద్ది. ఆ మంత్లో పద్మజ గద్ది ఆ రోజు కేక్ కట్ చేశారు. మళ్ళీ ఈ రోజు అండి మేము ఎంతలో మా ఇద్దరిది కాబట్టి మేము ముందు నుంచే అనుకున్నాము కట్ చేయొచ్చని. ఇంకా శ్రీవల్లి గారు తెచ్చారు కేక్ అదిని. ఈ మంత్ కిట్టి పార్టీ కూడా వల్లి గద్దే వచ్చింది. మే నెల బర్త్డే పార్టీ కూడా వల్లి గారు ఇచ్చారనమాట. ఈ కిట్టి పార్టీలో స్పెషల్ ఏంటంటే వల్లి గారి బర్త్డే May 1, నాది May 9, May 10 కిట్టి పార్టీ. ఆ రోజే మదర్స్ డే కూడా అండి. అదండి బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మదర్స్ డే కూడా కదా, ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చూడండి ఫ్యాన్ బాగుంది కదా, క్యూట్గా ఉందని వీడియో తీసా. ఇదిగోండి అతిథి రీమోడలింగ్ చేసాక ఎట్లా ఉందన్నమాట. ఫుడ్ గురించి కూడా మీకు చెప్పాను ముందే. ఇక్కడితో ఆ రోజు కిట్టి పార్టీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు May 10 కదండి, ఆ రోజు మా ఆయన బర్త్డే అండి. మా ఆయన గురించి పట్టించుకోలేదు, ఇది ఎలా తిరుగుతుంది అనుకున్నారా? మేము బర్త్డేలు అయితే ఏం జరుపుకోండి. ఇదిగోండి ఇది మా పాప పంపించింది కేక్, ఎవ్రీ ఇయర్ అదే పంపిస్తుంది. ఆ రోజు సండే నైట్ 10 అయిందండి, 10:30 అయింది. మా పాప గురించి వెయిటింగ్ అనమాట. అది బిజీగా ఉంది కొంచెం. దానికేమో 12 అయిందో ఎంత అయిందో అండి, 11:30 12 అవుద్ది. వీడియో కాల్ చేసి దాన్ని అలా ఎదురుగా పెట్టుకుని కట్ చేస్తాం అనమాట. అదేమో ఫుల్గా తలక ఆయిల్ పెట్టుకుని ఉంది, నన్ను చూపించకని చెప్తుంది అనమాట. చక్కగా అమెరికాలో అలా ఎవరి అవుతారు నూనె పెట్టుకుని బొట్టు పెట్టుకుంటా సరిపోతుంది, ఏం లేదు. ఏ పాట పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ కేక్ కట్ చేసి అదే చెప్తున్నానండి, నెక్స్ట్ ఇయర్ కేక్ కట్ చేసేసరికి ఏవేవో అయిపోవాలని చెప్తున్నా.
అది నూనె పెట్టుకున్నానని తెగ ఫీల్ అయిపోతుంది నేను వీడియో తీస్తున్నానని. అది అసలు ఏం కనిపిస్తుంది దాంట్లో. అదండి మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎలా ఉంటుంది చెప్తున్నా కదా. మేము సెలబ్రేట్ అంటూ ఏం చేసుకోము, ఒక్కొక్కసారి కొత్త బట్టలు కూడా వేసుకోండి. మ్యారేజ్ అయ్యాక ఇంకా మ్యారేజ్ అయిన కొత్తలో ఉండేది కానీ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. చిన్నప్పుడు అయితే కొత్త బట్టలు వేసుకుని బర్త్డే అంటే పండగగా ఉంటుందండి. తర్వాత ఇంకా మా పాప కొని తెచ్చేది, తర్వాత అక్కడికి వెళ్ళినా అదే పంపిస్తుందండి. ఎలా కేక్ పెడుతున్నాను తిను. సిటీ కేక్ ఇంకోనే నీకు ఇష్టమైన చాక్లెట్ కేకే ఇంకో. అదండి దానికి పెట్టి కూడా దాన్ని కూడా నేనే తినేసాను అనమాట. కేక్ కటింగ్ అయితే అయింది. మా గుండు బాస్ బర్త్డే ఇక మా గుండు బాస్ బర్త్డే నిన్న నా బర్త్డే. గుండు బాస్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గుండు బాస్. ఏంటి సరిగా చెప్పు. హ్యాపీ బర్త్డే నేను చెప్తున్నాను కదా. చూడండి మా ఆయన చేష్టలు అయితే అయ్యి అనమాట. హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్పాలి? నా రైట్ రైట్ కలర్. ఇంట్లో అలాంటి పిచ్చి చేష్టలు చాలానే చేస్తారండి. డ్యాన్సులు కూడా వేస్తాడు, పిచ్చి డ్యాన్సులు మీరు చూస్తారని చిన్నగా ఉంచాను అనమాట. నాకు చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీకు ఎలాంటి పిల్లలు దొరుకుతుందా నీ ఫేస్? ఎవరు చూడలే గోల్మంది. ఏం గోల్మని. ఇంతేనండి వీడియో. బాయ్ అండి.